హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. శ్రీహాన్ గాడు లేచిండు మార్నింగే, చాలా ఆడుకుంటుండేడు, మస్తు చేస్తుండు గైస్ యాక్చువల్లీ. అండ్ చాయ్ అవుతుంది, చాయ్ తాగాలి ఇప్పుడు. వర్క్ వెళ్ళాలి. మమ్మీ డాడీ లేరు, మమ్మీ డాడీ విలేజ్కి వెళ్ళారు, బ్యాంకులో కొంచెం వర్క్ ఉంటాయి. అండ్ శ్రీయా బట్టలు వింటాం, శ్రీయాని చెడ్డీలు వింటుంది శ్రీయాని అని. అండ్ ఇప్పుడు మేము చాయ్ తాగాలి ఈరోజు. చాయ్ ఎందుకంటే శ్రీయా నిన్న నైటు ఇవేంటి అదేమంటారు శ్రీయా, పకోడీ వేసింది. బజ్జీలాలు ఉన్నాయి, సో అందులో వేసుకొని తిందామని చేసింది. పాలు పెట్టలేదు, బజ్జీలాలే ఇష్టం కాబట్టి. అందులో నూకల పిండి ఉంటే కొంచెం క్రిస్పీగా వచ్చేటి, కాకపోతే రాలేదు. శ్రీహాన్ గారు చూస్తుండు, డాడీ ఏం చేస్తుండు, పప్ప ఏం చేస్తుండని. శ్రీహాన్ రే ఇటు చూడు, కెమెరాని చూడు, హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఓకే, హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు మీరు? ఓకే, ఏంటిది? ఫ్యానే అన్న, వేస్తుంది తోము మంచిగా. సో ఫస్ట్ చాయ్ తాగేసి వెళ్దాం మనం వర్క్కి. విచిత్రంగా చూస్తుండు, డాడీ ఏం చేస్తుండు అసలు, పప్ప ఏం చేస్తుండు? పప్పా ఏం చేస్తున్నావే? ఫోన్ పట్టుకొని ఇట్లా ఏమంటున్నాయి పప్ప, ఏమంటున్నావే? నేను కూడా అంటున్నా పప్ప, గిట్లా తీయాలి. శ్రీహాన్ గాడు వ్లాగ్ తీసే టైంలో ఏం చేస్తాడంటే రేపు ఫ్యూచర్లో, హలో గాయ్స్ చూడండి మా పప్ప ఇగో, మా మమ్మీ ఇగో ఏం చేస్తున్నారు, పప్ప ఇప్పుడే బజ్జుండు అంటవారా శ్రీహాన్? అంటవా లేదా? శ్రీ అన్నాడు ఇప్పుడే, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కావచ్చు వాడు లేచి. సో ఎంత అవుతుంది? నైట్ మొత్తం పండుకోలేదట, యాక్టివ్గా లేడు, కొంచెం ఆడుకోనికి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుండ అనుకోండి. మళ్ళీ ఏంటంటే ముంబైలో 2 days వర్షం కొట్టింది, పొట్టు దెన్ గాయం, మొత్తం మాయమైపోయింది గాయస్. ఇంకా వర్షం కొడతలేదు. ఈ రోజన్నా కొడితే బాగుండు అనిపిస్తుంది. ఏం చేస్తాడు ఆ వానదేవుడు, వర్షమే కొడతలేదు యాక్చువల్లీ. ఇది చేతులు టాయ్స్ కాదు, ఈ టాయ్స్ అందులో ఉన్నాయి కదా, 10 టాయ్స్ అయితే బొచ్చెడు ఉన్నాయి. సేటమల్ ఇచ్చారు, సన్సెడ్ ప్లస్ ఇందులో మొన్న 2 ఇప్పన్యము శ్రీయాకి ఇచ్చారట. చాలా అంటే చాలా టాయ్స్ ఉన్నాయి, కానీ కాకపోతే ఇప్పుడు వాడు ఆడుకునే స్టేజ్లో లేడు వీటితోటి, వానంతలా వాడు. సో వానికి ఇప్పుడు ఎట్లా అంటే ఒకరు హ్యాండ్ ఇవ్వాలి. శ్రీయా వల్ల ఈరోజు లేట్ అయిపోయింది నాకు. 48 అవుతుంది, 7:48. 7:30కే వర్క్ స్టార్ట్ చేసేది. అచ్చా 38 అవుతుంది, 7:38. నేను దించేద్దామని శ్రేయ, మళ్ళీ ఈ నుంచి ఆడదాకా వదిలినట్టు. రోజు ఏం దించామని ఈరోజు దించుతున్నా అన్నీ ఏదో. అంతేనా? అయితే రేపటి నుంచి నేను దించద్ది. దించుతుంది, టెన్షన్ ఏం తీసుకో. ఏదో మమ్మీ బాప వచ్చేదాకా, తర్వాత నేను ఎట్లా ఆ సైడ్ రాని అన్నీ. బండి ఆడుంది, వెళ్తాం ఇక ఫాస్ట్గా, లేట్ అయిపోయింది. నానా చియానా అవ్వ కూర్చుంది.
చియాన్ ఏం చేస్తున్నావు? పొద్దున్న నుంచి చూడలే, బుజ్జుకున్నా నిన్ను. మా అమ్మమ్మ తాగినావా నువ్వు పెద్దమమ్మ దగ్గర? ఆ? ఇంకా ఆకలేతుందా నీకు? ఇంకా ఆకలేతుందా? ఆ? ఆకలేతుందారా? ఇప్పుడే వచ్చినాం గాయస్ పనికా నుంచి. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా వంట కాలేదు. శ్రీయ 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 చాయ్ చాయ్ చాయ్. ఓ ఊరుకో. ఓ ఓ గాయస్ చాయ్ పొంగేస్తుంది. శ్రీయ వచ్చేస్తుంది. శ్రీయ నాడు చూస్తా ఉండు మమ్మల్ని. ప్రొద్దున నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం. 7 అవుతుంది. ఇంకా వంట బింటే ఏం కాలేదు. ఏంటిదే అల్లం ఎందుకనే? ఓకే పడుతుంది కొస్తుంది. చియాన్ గారిని ఇప్పుడే చూస్తున్నా. ప్రొద్దున పోయినానంటే ఇప్పుడే చూస్తున్నా వీడిని. ఇంకా శ్రీయాన్ ఓకే ఫాస్ట్ ఫాస్ట్ కొంచెం శ్రీయాకు కూడా హెల్ప్ చేస్తా. ఒకసారి కూడా ఏది కాలేదు. కటింగ్ చేసేసి వండుకొని తిని వెళ్ళాలి. 1 అవర్ ఉంది, మళ్ళీ 1 అవర్కి వెళ్ళాలి బస్కి. డైలీ ఇది అయిపోతుంది జీవితం మొత్తం. వాన వచ్చేస్తుంది గాయస్, ఫుల్ వర్షం వస్తుంది. నేను రైన్ కోట్ తెచ్చుకోలేదు యాక్చువల్లీ. వాన వస్తలేదు కదా అని తెచ్చుకోలేదు. ఇది సడన్ గా వచ్చేసింది వాన. కొంచెం దడుచుకుంటూనే వెళ్ళిన. ఏ రోజు 2-3 ఇండ్లు లేవు, 3 ఇండ్లు లేవు. సో ఇది ఒకటి చేసుకొని వెళ్తా ఇంటికి. జుట్టు వేయించుకోవడమేమో అని చాలా దురద పెడుతుంది. ఎంత క్లీనింగ్ ప్లస్ షాంపూ పెట్టి రాసిన అని. అండ్ ఓకే వెళ్తాండి.